హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ యూ హంగ్రీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు అండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగపిండి, చక్కెర, జీడిపప్పు, ఎండు ద్రాక్ష. తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ నేను బూందీ కోసం పిండిని కలుపుకుంటున్నానండి. ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. నాకు ఇంచుమించు 2.5 కప్పుల వరకు నీరు పట్టాయండి. ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు మనం బూందీని వేసుకోవడానికంటే ముందు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని జీడిపప్పు, కిస్మిస్ని ఇక్కడ నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయాయండి. ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను బూందీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ని పోసుకుంటున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కాకనే బూందీని వేసుకోవాలి. ఇక్కడ నేను బూందీ గరిటెతో బూందీని వేసుకుంటున్నాను. చూడండి బూందీ ఎంత బాగా పడుతుందో. ఇక్కడైతే నేను 2 స్పూన్స్ ఆఫ్ బూందీని బ్యాటర్ని తీసుకొని నేను బూందీ వేసుకుంటున్నాను. ఎక్కువసేపు పెట్టకండి, జస్ట్ 1 మినిట్ లోపే మనం బూందీని తీసేసేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ మీదే చేయాలండి. ఇక్కడ నేను బూందీని తీసేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి సేమ్ ప్రాసెస్ అండి. మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం అయిపోయేంత వరకు సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. గుర్తుంచుకోండి, ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా బూందీ మొత్తం వేసేసుకున్నానండి. చూడండి మనకు బూందీ పైన క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా, అదిగోండి అలా అంటే మెత్తగా అవ్వాలి. ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి, ఇలా. ఇప్పుడు మిగిలిన పిండితో కూడా బూందీని వేసేసుకుందాం. ఇక్కడ బూందీ మొత్తం నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇక్కడ సిరప్కు ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను 2 కప్స్ ఆఫ్ శనగపిండిని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 2 కప్స్ ఆఫ్ షుగర్ని తీసుకున్నాను. 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్ ఆఫ్ వాటర్ ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. ఈ చక్కెర మొత్తం కరిగి మంచి పాకానికి వస్తుందండి. ఆ స్టేజ్లోనే మనం బూందీని యాడ్ చేసుకోవాలి. నేను మీకు పాకాన్ని కూడా చూపిస్తాను. ఇక్కడ ఇలాచీ పౌడర్ నేను యాడ్ చేసుకుంటున్నానండి. చూసారా, ఇక్కడ పాకం ఉడుకుతుంది బాగా. నేను ఇప్పుడు ఇక్కడ ఇది పాకం స్టేజ్కి వచ్చేసిందండి. నేను చూపిస్తున్నాను చూడండి. అలా తీగ పాకంలాగా వస్తుంది. ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బూందీని, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోండి. కలిపేసి కాసేపు పక్కన ఉంచుకోండి. బూందీ పాకాన్ని మొత్తం పీల్చేసుకుంటుంది. చూసారా ఎంత యమ్మీగా ఉందో. కాసేపు పక్కన పెట్టేసిన తర్వాత బూందీ పాకాన్ని మొత్తం పీల్చేసుకొని ఎంత యమ్మీగా ఉందో చూడండి.
ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ తీసుకొని లడ్డూలు చేసుకుందాం. చూసారా, లడ్డూలు ఎంతో జ్యూసీగా యమ్మీగా కనిపిస్తున్నాయి. ఇలా మనం బూందీ మొత్తాన్ని లడ్డూలు చుట్టుకుందామండి. ఇక్కడ నేను బూందీ మొత్తాన్ని లడ్డూలు చుట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.